ఈ ఆశయ సాధనలో మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి మాకు విలువలతో కూడినటువంటి రాజకీయ స్వభావమే ఉంటుంది, అంతే తప్ప ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన అయితే ఉండదు. కొంచెం టైం డిలే అంతే తప్ప ఏం లేదు. కొంచెం టైం డిలే అంటారు. మరి ఈ టైం డిలేనే మీరు బైకట్ చేయాలి ఫస్ట్. అది బైకట్ చేసే పార్టీలో అన్ని రంగాల్లో కూడా బాగుంటుందేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది తప్ప ఇప్పుడు 1కి ప్రోగ్రామ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం మేము, కాకపోతే చిన్న మిస్కమ్యూనికేషన్. అయ్యో పర్లేదు. ముఖ్యంగా ఇంకా పార్టీ విషయాలకు వెళ్తే అసలు ఏంటి ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుంది అంటే ఈ ఎలక్షన్స్ జరగక ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలేంటి, హామీలేంటి, మరి ఇప్పుడు చేస్తున్న పనులేంటి, హామీలన్నీ పక్కన పెట్టేశారు అనే ఒక మాటలు వినబడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు? అట్లేం లేదండి, మీరు తెలంగాణలో ఉండి చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో. ఏపీ ప్రజల్లో అయితే అలాంటి ఆలోచన లేదు. చాలా కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారండి. రామరాజ్యంలో ఎలా అయితే సుభిక్షంగా ప్రజలు ఉన్నారో ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న మీడియా అన్ని చోట్ల ఉంటది. అవును, మీడియా అన్ని చోట్ల ఉంటది, అన్ని విషయాలలో అలర్ట్ గా ఉంటది. ఎవరేం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు మీడియాకే ఫస్ట్ తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే అడుగుతున్నాం. ఎందుకు అంటే మరి చాలా మంది కూడా అక్కడ ప్రజలే కావచ్చు అంటే ప్రతిపక్షాల గురించి తెలియదేం లేదు, ఇటు స్వయపక్షాలు కూడా అంటే ఆ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా. ఇప్పుడు కార్యకర్తలే నాయకునికి బలం వాస్తవంగా చెప్పాలంటే. అది నిజమే కదా, ఏ పార్టీ నాయకులకైనా కార్యకర్తలే బలం ఫస్ట్, తర్వాత ప్రజలు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే నాకు తెలిసినంత వరకు కార్యకర్తలు నాయకుడికి బలంగా ఉండి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నాయకుడిని నమ్ముతారు, అంతే కదా. అలాంటిది ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇచ్చిన మాటలు ఏవి కూడా గుర్తులేవు. తను డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత, మేము గెలిపించిన తర్వాత అన్ని మర్చిపోయి రాజకీయంలోనే ఉండిపోయాడు, ఒక రాజకీయ నాయకుడిని అనిపించుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు. రాజకీయ నాయకుడు అని చెప్పి ఆయన ఎప్పుడు అనుకోలేదండి. ప్రజలకు సేవ చేసే మనిషిగానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఎప్పుడు ఆయన రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించలేదు కూడా. ఏం మర్చిపోయారండి? ఏ హామీలు ఇచ్చి మర్చిపోలేదు. ప్రజలకి ఆయన జీతాన్ని కూడా, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన జీతాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకే పంచిపెడుతున్నారు. ఆయన శక్తికి మించి చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు అయితే నేను అధికారంలోకి వచ్చేసాను, 5 సంవత్సరాలు నాకు హ్యాపీగా నేను ఉండొచ్చు అని చెప్పేసి ప్రజల్ని విస్మరించవచ్చు. అలా ఏం జరగట్లేదు కదా. ఇవాళకి కూడా జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి జరుగుతూ ఉంటది. ఎందుకంటే ప్రజలు అన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనో లేకపోతే ఆయన శాఖలకు సంబంధించి వాటి మీద కాదు, ప్రజా సమస్యలు ప్రతి ఒక్క దాని మీద కూడా అక్కడ నుండి వివరణ వెళ్తా ఉంటది. ప్రజలకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, తక్షణమే పనిచేయాలి. అక్కడ నుండి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, అక్కడ చైర్మన్లు అలాంటి వాళ్ళు జనవాణిలో ఉంటారు. ఉండి ప్రజా సమస్యలు ఏ వచ్చినా సరే వెంటనే చేస్తారు. మరి ఇంకా అలాంటప్పుడు విమర్శలు ఎలా వస్తాయండి? విమర్శలు చేస్తున్నారంటే ఏదో వైసీపీ కార్యకర్తలు బురద జల్లే ప్రయత్నం తప్ప కూటమిలో ప్రజలు చాలా, అసలు ప్రతిపక్షం లేదండి. ప్రతిపక్షం అధికార పక్షం అన్ని మేమే, అక్కడ ప్రతిపక్షం కూడా లేదు అసలు. వైసీపీ లేదు, ప్రతిపక్ష హోదా ఎక్కడుందండి వాళ్ళకి? ప్రతిపక్ష హోదా లేదు కదా. అంతకు ముందేమో 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీలో ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పి రోడ్డు పట్టుకుని ముద్దుల యాత్ర చేసుకుంటూ తిరిగారు. మరి ఇవాళ కూడా కూటమి వచ్చింది, ఆయన నమ్మి కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా నేను లోపలే కూర్చుంటాను, తాడేపల్లి ప్యాలెస్ లోనే బయటికి రాను, లేదంటే వెళ్ళిపోయి ఎక్కడో ఉంటా, లోటస్ పాండ్. రాంబాబు గారు కూడా రాంబాబు అయితే కామెంట్ చేయడం కూడా జరిగింది, జగనన్నతో ఆట పులితో వేట పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటున్నాడు అంటే, ఇప్పుడు కామ్ గా ఉన్నాం కదా అంటే, సైలెంట్ గా ఉన్నాం కదా అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు, ఒక్కసారి విజృంభించామంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి కొన్ని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఆయన వార్నింగ్లు ఇవ్వడం ఏం లేదండి, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, ఫ్యాక్షనిస్టులకి కనుక మీరు పట్టం కడితే ఎలా ఉంటది చూస్తారు అని 2019 ఎలక్షన్ ముందు బహిరంగ సభలలో చెప్పారు. అయినా కూడా ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేశారు. ఇది తండ్రి మీద ప్రేమ కావచ్చు, ఏదన్నా గానీ ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసి వాళ్ళ సింపతి తోటి అన్నా పడవచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారండి? ఏదన్నా చేశారా? చేయకపోక ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేశారు ప్రతి గ్రామానికి కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో
రాయలసీమ ఫ్యాక్షనిజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పారు. దాన్ని నిజంగానే పరిచయం చేశాడు ఈయన. మరి వాళ్ళు అంటే భయపెడుతున్నారు అనమాట. మళ్ళీ మేము మిమ్మల్ని ఏదో చేయబోతున్నాం అని చెప్పి భయపెడుతున్నారు. భయపెడితే భయపడటానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి, పవన్ కళ్యాణ్. అక్కడ బోర్డర్ లో సైనికులు ఏ రకంగా అయితే గుండె ధైర్యంతో నిలబడతారో అటువంటి వ్యక్తి. జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డాం మేము. సామాన్యమైన మహిళలం, మాకేమి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు. మీరు ఏదో లాక్కుంటారనో లేకపోతే భయపడటానికి ప్రాణాలకు కూడా భయపడనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మీరు ఎవరిని భయపెడతారండి? అవన్నీ వాళ్ళు భయపడేటువంటివి అన్నమాట. మమ్మల్ని తీసుకెళ్లి ఏ జైళ్లలో పెడతారో అనేటువంటి భయాన్ని, మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన అటువంటి చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఏమీ లేదు. అంటే అందరినీ లైన్ లో తీసుకెళ్తున్నారు కదా, నన్ను తీసుకెళ్లలేదు, నేను ఉన్నాను ముందని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు అంటున్నారు కూడా, మరి వైసీపీ నేతలు అయితే అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు జరిగిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు, అందుకే అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు. ఈగో సాటిస్ఫాక్షన్ అంటేనండి వాళ్ళకి అలవాటు, అది కక్ష సాధింపు ధోరణి అనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళకి తల్లి చెల్లి లేకపోతే చిన్నాన్న పెదనాన్న ఇలాంటి వైషమ్యాలు ఉండవు. శవ రాజకీయాలకి పుట్టిల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎక్కడైనా ఒక శవం లేచింది అంటే అక్కడికి వెళ్తారు. ఏమండి ఎలా చనిపోయారు, బాగా చనిపోయారు, నాయక్ ఇంటికి ఎక్కడైనా సరే. ఒక మురళీ నాయక్ గారి ఇల్లే కాదండి, ఎక్కడ ఎవరైనా మనం విషాద సంఘటన జరిగినప్పుడు పరామర్శించే అంటే ఒక ఓదార్పు కావాలి ఆ కుటుంబానికి. ఒక అన్న వచ్చాడనో లేకపోతే ఆత్మీయులు వచ్చారన్నటువంటి భరోసా కలగాలి. అలా కాకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా చనిపోయారా, బాగా దోపిడీకి గురయ్యారా ఇలా పలకరిస్తారు ఆయన. దానిలోనే మనం అక్కడ సంస్కారం ఏంటనేది అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా, ఇప్పుడు అధికారం వచ్చి ఉండొచ్చు, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు అధికారం లేదు కదండి. కనీసం వార్డు మెంబర్ కూడా లేరు మాకు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా వాళ్ళే లాక్కున్నారు. అయినా కూడా ఎక్కడా తగ్గలేదు ఆయన. ప్రజాసేవలో తగ్గలేదు, ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో తగ్గలేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా అని మీరు అంటున్నారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు, బట్ ప్రశ్నించే హోదాలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? వాళ్ళు ప్రశ్నించే అవకాశం లేకుండా కూటమి వాళ్ళ పరిపాలన చేస్తుంది. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు విమర్శించడానికి ఏముంటదండి? అది నిజమే కావచ్చు. కూటమి ప్రభుత్వం ఈ రోజున పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుబడి చేస్తున్నారని మీరు చెప్తున్నారు, కరెక్టే. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేకపోయినుంటే మళ్ళీ జనసేన ఒక్క సీటు కూడా గెలిచేది కాదు, కూటమి అండతోనే గెలిచింది, ముఖ్యంగా కేంద్రం అండతో గెలిచింది అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆ గాంభీర్యాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు అంటుంది జనసేన, చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని పొడిన సందర్భాలు లక్షల మంది సాక్షిగా, కోట్ల మంది సాక్షిగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నాము, మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేము పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాం కాదు, మాకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని మోదీ అంతటా ఆయన చెప్పారు. అలాంటప్పుడు కూటమి ఒక కేంద్రం అండతోటి మేమేం చేస్తామండి? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎలా ఉంటది అనేది అందరికీ తెలుసు. బీజేపీని కూడా ఇవాళ కొన్ని స్థానాలు వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటే అది జనసేన వల్ల. ఇవాళ మా సీట్లే మేము త్యాగం చేసాం, వాళ్ళకు కూడా మాకు రావాల్సిన సీట్లే మేము త్యాగం చేసాం. స్టిల్ అదే టైంలో మేము ఇండివిజువల్ గా పోటీ చేసినా కూడా 50 స్థానాలు పైచిలకు మేము గెలవచ్చు. కానీ ఏదన్నా కొంచెం బేసిక్గా అటు ఇటు అయితే మళ్ళీ ప్రజలు తినడానికి కూడా లేని పరిస్థితులు చూసారండి. ఒక భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, లేకపోతే కూలీలు కానివ్వండి, ఉద్యోగులు, టీచర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదండి, అంగన్వాడీ కార్యకర్తలు, ఇట్లా ఎంతో మంది జీతాలు ఇవ్వక ఎంతో మంది. అలాంటి దుస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఓన్లీ ప్రజా సంక్షేమమే. పవన్ కళ్యాణ్ గారి సంక్షేమం చూసుకోలేదు, చంద్రబాబు గారి సంక్షేమం, మోదీ గారి సంక్షేమం చూసుకోవాలా. కేవలం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని జగనాసురుణ్ణి మట్టు పెట్టాలి అనేటువంటి ఆశయంతో. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజాక్షేమమే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపో లేకపోతే ఇంకోటి ఏం లేదు. ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడకూడదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోవాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎవరన్నా ప్రశాంతంగా ఉండగలిగారండి? ఏ మారుమూల నుండి ఏ గొడవ వస్తుందో తెలియదు, ఎటు నుండి ఏ బాడీ డోర్ డెలివరీ చేస్తారో తెలియదు, ఏ ఆడబిడ్డ మెడలోంచి బంగారం ఎత్తుకెళ్తారో తెలియదు, ఆడబిడ్డలను ఎత్తుకుపోయి అక్రమ రవాణా చేస్తారో తెలియదు. ఇలాంటి దుస్థితిలో మగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రం నిన్న మొన్నటి దాకా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూటమిని స్వాగతిస్తానే ఉంటారుగా ప్రజలు.
అదైతే నిజమే. కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏమని అంటే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏమని పెడుతున్నారంటే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అంతగా నమ్మే వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు. అన్ని హోమాలు, అన్ని పూజలు చేసినప్పటికీ కూడా మరి ఏడుకొండల వెంకన్న స్వామికి పవన్ కళ్యాణ్ గారి మీద గాని, కూటమి ప్రభుత్వం మీద గాని కన్నెర్ర చేశాడా ఏంటి? మరి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పిదం జరిగింది అనే విధంగా కూడా మరి ఇప్పుడు కామెంట్లు వినబడుతున్నాయి. దీనికి ఏం చెప్తారు? ప్రకృతి వైపరీత్యాలకిను దైవాన్ని నమ్మడానికి సంబంధం లేదు కదండి. హిందూ దేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.